చూస్తున్నారు అనుకోండి. ఇవాళ నేను చేయబోయేటటువంటి ప్రసంగం ఒక ఆవగింజని తీసుకుని 6 లక్షల భాగములు చేసి ఒక భాగాన్ని 6,000 ముక్కలు కొడితే ఓ ముక్క ఎంతో అంత ఈ శ్లోకం మీద. ఎందుకంటే అది ధ్యానం. మీరు ఆలోచించిన కొద్దీ రవ్వలు వస్తాయి అందులోంచి. ఎన్ని రవ్వల మీలోంచి వస్తే మీరంతా తరించిపోతుంటారు. ఇప్పుడు మీరు పట్టుకునే ప్రయత్నం చెయ్యండి. ప్రౌఢధ్వాంతకదంబికే కుముదిని పుణ్యాంకురం దర్శయన్. ఇది స్తుతి శతకంలో చెప్పినటువంటి శ్లోకం. ఎంత అద్భుతమో చూడండి. స్తోత్రం చేస్తున్నారు కానీ మీకు పైకి స్తోత్రంలో దొరకదు. జ్యోత్స్నా సంగమనేపి కోకమిథునం మిశ్రం సముద్భావయన్ కాళిందీ లహరీ దశాం ప్రకటయన్ కమ్రాం నభస్యద్భుతాం కశ్చిన్నేత్ర మహోత్సవో విజయతే కాంచీపురే శూలినః. అది శ్లోకం. ఎంత అందంగా వెళ్ళిందో చూడండి. ఒక చిన్న ప్రవాహం వెళ్ళినట్టే వెడుతుంది అది. ఇందులో అంటారు ముఖశంకరులు, అమ్మా అమ్మా అని అనలేదు ఆ శ్లోకంలో. నాకు వచ్చేస్తోంది అలవాటు మీద అమ్మా అని. ఆయన అంటున్నారు, ప్రౌఢధ్వాంత కదంబకే కుముదుని పుణ్యాంకురం దర్శయన్. నేను కొన్ని విషయాలు చూశాను. దర్శయన్ అనగా నా చేత చూడబడినవి లేదా నేను చూచితిని. ఏమిటి చూశారు? చీకట్ల గుంపులయందు ప్రౌఢధ్వాంత కదంబకే. ఇంకా ఏమిటింది అక్కడ అంటే కటిక చీకటి. ఆ చీకటి కూడా ఎలా ఉందో తెలుసా అండి? గుంపులు గుంపులుగా ఉంటే చీకటి ఎలా ఉంటుందో అలా ఉంది. అంటే అసలు పొగ చూడండి, ఒక్కొక్కసారి ఇలా ఏదో తిరిగిపోతున్నట్టు వలయాలుగా ఉంటుంది. అంత కటిక చీకటి అనమాట. ఆ చీకటిలో చీకటి ఎలా ఉంటుందండి? నల్లగా ఉంటుంది. చీకటిని నేను చూశానండి అని మీరు అన్నారనుకోండి, నేనంటాను మీరు తప్పు మాట్లాడుతున్నారంటాను. మీరు చూడలేకపోయిన పరిస్థితికి చీకటి అని పేరు. మీరు నాతో అంగీకరిస్తారా? చీకటిని మీరు చూశారా? మీరు చూడలేకపోతే చీకటిగా ఉందన్నారా? మీరు చూడలేకపోతే చీకటిగా ఉందన్నారు కదండి. చాలా జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవాలి శ్లోకాన్ని. మీరు అందులో జారారనుకోండి నాచు నుంచి కింద పడిపోయినట్టే. అదే ధ్యానం. మరి మీరు చూడలేని స్థితి చీకటి. ఇప్పుడు ఏదైనా కనపడుతుందా? మరి చూడలేని స్థితి చీకటి అయితే కటిక చీకటి అండి. మీరు నిలబడ్డారు, ఒకటి మాత్రం నాకు కనపడుతోంది అన్నారు అనుకోండి, అప్పుడు చీకటి ఎలా అంటారు దాన్ని? ఏదో ఒకటి కనపడుతోంది కదా. కాబట్టి అది కనపడేది ఏదై ఉండాలి? బహుశా చీకటి అనబడేది ఎలా ఉంటుందో దానికి పూర్తి విరుద్ధంగా రెండోది అయి ఉండాలి. చీకటి ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. నల్లగా ఉండడం అంటే ఏంటి? ఏమీ కనపడకపోవడమే నల్లతనం, అంతే కదండి. నల్లగా ఉన్నప్పుడు ఏదైనా కనపడింది అనుకోండి కొంచెం, అది బహుశా చాలా తెల్లగా ఉండాలి. అందుకే మన వాళ్ళందరికీ అపోహ ఇప్పుడు ఏమిటంటే చీకట్లో దయ్యాలు తెల్లగా ఉంటాయని. నిజంగా కూడా ఎక్కడైనా తెల్లగా ఎవరైనా చీర కట్టుకుని చీకట్లో కనపడితే కాళ్ళు చేతులు కంగారు పడిపోతాయి. ఎందుకంటే దయ్యం అని వేసుకుంటాం. ఒకవేళ నిజంగా ఎవరో తెల్ల చీర కట్టుకుని ఉన్నా మనకి దయ్యం అని భయం. ఆ చీకట్లోనే తెల్ల చీర కట్టుకున్న వాళ్ళు బాగా ఎందుకు కనపడతారంటే చీకటి నలుపు తెలుపు కాబట్టి. ఆవిడ నల్లగా ఉన్నా పర్వాలేదు, గొడవకంతా ఎక్కడ వస్తుందంటే ఆ తెల్ల చీరతోనే వస్తుంది, తెలుపు కనపడిపోయింది కాబట్టి. అలా చూడండి. ప్రౌఢత్వాంత కదంబకే. అమ్మా నాకు కటిక చీకట్ల గుంపులయందు ఒక తెల్ల కలువ తీగ యొక్క పుణ్యాల ఫలము దర్శనమైనది. ఏమిటండి ఆ మాట? కటిక చీకట్ల గుంపులో తెల్ల కలువ తీగ యొక్క పుణ్యాంకురం దర్శయన్. తెల్ల కలువ తీగ యొక్క పుణ్యాల పంట ఏముంటుంది? మీరు కొంచెం ధ్యానం చేయాలని చెప్పాను కదా. జలం ధరిత్రి నఘటో నమేఘ. పుణ్యాల పంట అన్న మాట మనం ఎవరికి వాడతాం? నా కొడుకు ఒక మంచి స్థితికి వచ్చి, నాన్నగారు నేను ఇంత సమున్నతమైన స్థితిని పొందాను అని నా దగ్గరికి వచ్చి చెప్పాడు అనుకోండి, నువ్వు నా పుణ్యాల పంటవిరా నాన్న అంటాను కదండి. పుణ్యాల పంట అన్న మాట సాధారణంగా మనం నాటినది పెరిగి పెద్దదై ఫలిస్తే పంట అన్న మాట వాడతాం. మనకి జన్మించినటువంటి పిల్లలు ప్రయోజకులైతే అప్పుడు పుణ్యాల పంట అంటాం. కాబట్టి తెల్ల కలువ తీగ యొక్క పుణ్యాల పంట ఏదై ఉండాలి? తెల్ల కలువ పువ్వు అయి ఉండాలి కదండి. కలువ పువ్వు ఎప్పుడు పూస్తుంది? చీకట్లో అరవిరుస్తుంది, అది చంద్రకిరణాలకి విరుస్తుంది. పద్మం అయితే
పగటిపూట విరుస్తుంది, సూర్యకిరణాలకు విరుస్తుంది. చీకటి పడి చంద్రకిరణం పెడితే అది ముడుచుకుంటుంది, కలువ పువ్వు విచ్చుకుంటుంది. ఇప్పుడు మూకశంకరులు అంటున్నారు, ప్రౌఢధ్వాంత కదంబకే, కటిక చీకట్ల గుంపులో నాకొక తెల్ల కలువ పువ్వు కనపడినది. ఏమిటండి ఇది? సరే ఏదో బాబు మీకు కనపడింది, మాకెందుకు, చాలా సంతోషం. అలా చూడండి, పని మాకేం పోయింది, మీరు చూశారు చెప్పారు, దర్శయం చూశామన్నారు. ఊరుకోలేదు. రెండో పాదాలలో ఆయన అంటున్నారు, జ్యోత్స్నా సంగమనేపికా కమిథునన్ మిశ్రం సముద్భావయన్. ఇప్పుడు అంటున్నారు దర్శనం చేయలేదమ్మా, నేను భావన చేస్తున్నాను అంటున్నారు. ఇప్పుడు ఏమిటి భావన చేస్తున్నారట? మంచి వెన్నెలలో, జ్యోత్స్న అంటే వెన్నెల, మంచి వెన్నెలలో చకోర పక్షుల యొక్క మిథునము అనగా ఒక ఆడపక్షి ఒక మగపక్షి, రెండు చకోర పక్షులు పండు వెన్నెలలో ఒకదాని పక్కన ఒకటి కూర్చుని కూకూలాడుతూ ఒకదాన్ని ఒకటి ఒరుసుకుంటూ, అంటే బాగా దగ్గరగా రాసుకుంటూ ఉన్నటువంటి రెండు చకోర పక్షుల్ని నేను చూశాను. భావయన్, అలా భావిస్తున్నాను, చూడలేను. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి శ్లోకాన్ని. మొదటిది దర్శయన్, రెండవది దర్శయన్ కాదు, చూడలేదు. భావయన్, భావించారంతే. ఇక్కడ ఒక చిత్రం ఉంది. మీరు చూడలేనిది చీకటి అయితే చీకట్లో తెల్లకలువ ఎలా కనపడింది? రెండవది, మీరు భావన చేస్తున్నానంటున్నారు కదా, భావనకు అర్థం ఉండాలి కదా. భావనకు ఏది ఉండాలి? అది జరిగేదై ఉండాలి. భావన అంటే నేను అమెరికా అధ్యక్షుడనైనట్లు భావించి తిని అన్నాను అనుకోండి, నోర్ మొయ్ అంటారు మీరు, నీకు పౌరసత్వమే లేదు, నువ్వు అమెరికా అధ్యక్షుడు ఏమిటంటారు. అసలు చకోర పక్షులకు లక్షణం ఉంది, చక్రవాక పక్షులకి. అది రాత్రి అయితే వాటి కళ్ళు కనపడవు. కళ్ళు కనపడవు కాబట్టి సూర్యాస్తమయం అవగానే విడిపోతాయి. వాటికి పరమ ప్రేమ. స్త్రీ పక్షి అంటే మగపక్షికి, మగపక్షి అంటే ఆడపక్షికి విర్రి ప్రేమ. రాత్రంతా అరుస్తూనే ఉంటాయి. భార్య కనపడక భర్త, భర్త కనపడక భార్య. వాటికి చాలా కోపం ఎప్పుడంటే వెన్నెలంటే. వెన్నెలన్నా సరే వెన్నెల తింటాయి తప్ప వెన్నెలలో వాటికి కళ్ళు కనపడవు. అవి కలుసుకోలేవు రెండు. అవి ఎప్పుడు పక్క పక్కన ఉంటాయి. చిత్రం ఏమిటంటే ఆ పక్షులు గుండ్రంగా ఉంటాయి. అదో విచిత్రం, కూర్చుంటే గుండ్రంగా ఉంటాయి ఆ పక్షులు. అవి వెన్నెల్లో ఇలా పక్కపక్కన ఒరుసుకుని కూర్చుని ఉండగా ఉన్నట్టు నేను భావించి తిని. ఎలా కుదురుతుంది మూకశంకర? వెన్నెలలో అసలు అలా కలుసుకోవే ఆ పక్షులు. మీరేమో ఆ రెండు పక్షులు కలుసుకుని పక్కపక్కన ఉన్నాయంటున్నారు. ఫోన్లేండి, మాకేం, మీరు భావించుకుంటే. భావయం వదిలిపెట్టేయండి. మూడో చోటికి వచ్చారు. కాళిందీ లహరి దశాం ప్రకటయన్ కమ్రాం నభస్యద్యుతాం. ఇదో చిత్రం. ఇక్కడంటారు, అమ్మా నాకు ఇలా పిడికిలితో పట్టుకుంటే దొరికిపోయేటటువంటి స్థితిలో ఉన్న ఆకాశము. ఆకాశం ఏముందండి, మీరు ఆకాశం అంటే ఇదంతా ఆకాశమే. నేను ఇలా పట్టుకుని ఆకాశం పట్టుకున్నానంటే పట్టుకున్నట్టే. కాబట్టి నాకు ఆకాశమునందు యమునా నది ప్రవాహము కనపడినది. ఇదో ఒక అర్థం లేని విషయం. ఆకాశంలో ఏముంటుంది? దేవగంగా నది ఉంటుంది. దేవగంగ ప్రవహిస్తుంది ఆకాశంలో. ఆకాశంలో దేవగంగ ప్రవహిస్తూ నాకు కనపడింది అన్నాను అనుకోండి, శబాష్, చాలా అదృష్టవంతుడు, నీకు దేవగంగ కనపడిందా ఆకాశంలో ప్రవహిస్తూ? పోన్లే, చాలా అదృష్టవంతుడు అనొచ్చు. యమునా నది అసలు ఆకాశంలో ప్రవహించినట్టుగా ఏ పురాణములో 18 పురాణాల్లో చెప్పలా, ఎక్కడా లేదు. యమునా నది భూమి మీదే ప్రవహించింది అంతే. మూకశంకరులు అంటున్నారు, అమ్మా నాకు ఆకాశంలో ప్రవహిస్తున్న యమునా నది కనపడుతున్నది. ఇవన్నీ ఏంటి అంటున్నావా అమ్మా నన్ను చూసి? ఏమిటి మూకశంకర, ఏమిటి చెప్పడం? ఇవన్నీ ఏంటి అర్థం పర్థం లేకుండా ఆ సందర్భంగా ఏమిటి ఇవన్నీ ఇలా చెప్తున్నావు అంటున్నావా? నేను చెప్పినా అమ్మా నీకు? నాకు అలా కనపడినవి ఏమిటో చెప్తాను చూడు. కశ్చిన్నేత్ర మహోత్సవో విజయతే కాంచీపురేశూలిన. ఫలానా వాళ్ళమ్మా అని చెప్తే శ్లోకం విడిపోయి ఉండేది. ఆ కొబ్బరికాయ అండి అని ఉంటే ఇంకా పొడుపు కథ ఏమిటండి? మీరు ధ్యానం చేయాలి. ఇప్పుడు నేను ప్రశ్నలు వేస్తాను, మీరు జవాబులు చెప్పండి. మీ ప్రవచనం నేను వింటాను ఇవాళ. ఇప్పుడు ఆయన అంటున్నారు మూకశంకరులు, అమ్మా అలా నేను చూసిన ఇవన్నీ ఏమిటో తెలుసా? కాంచీపురంలో కూర్చున్నాడమ్మా ఒక ఆయన, త్రిశూలం పట్టు కూర్చుని ఉంటాడు, ఏకామ్రేశ్వరుడు. ఆయన పేరు మీకు తెలిసిపోతోంది, కాంచీపురే శూలిన. కశ్చిన్నేత్ర మహోత్సవో విజయతే.
ఆయనమ్మ కామారి కాముణ్ణి కాల్చినవాడు. కానీ ఈ పైన నేను చెప్పినవి చూసినప్పుడు ఎవరి కన్నుల యందు ఉత్సాహము స్పష్టంగా కనబడిపోతుందో, ఎవరు ఆ పరమశివుడు తన కళ్ళతో చూసినప్పుడు అబ్బా అని ఇలా కూర్చున్నవాడు నే పైన చెప్పిన 3 చూసేటప్పటికీ అని ఇలా ఆనందంగా చూస్తాడో, అలా శివుని చేత ఆనందమును కల్పింపబడినట్టు చూడబడిన నేను పైన చెప్పబడిన 3 కలిపినటువంటి రూపము సర్వోత్కృష్టమై విజయమునంది ప్రకాశించుచున్నది. ఇప్పుడు చెప్పండి ఏదో అది క్లూ ఇచ్చారంతే. పరమశివుడు యొక్క నేత్రోత్సాహ కారణము అన్నారు కాబట్టి జగదంబ. కానీ పైవి ఎలా కలుస్తాయి? సమన్వయం చేయండి. ఇప్పుడు నేను మొదటి అడుగుతాను. అందులో మొట్టమొదటి పాదంలో స్వామి అంటారు, ప్రౌఢధ్వాంత కదంబకే కుముదిని పుణ్యాంకురం దర్శయన్. నేను చూశాను. ఏది చూశారు? కటిక చీకటి యందు లేదా చీకట్ల గుంపుల యందు నాకు తెల్ల కలువ తీగ యొక్క పుణ్యాల పంట దర్శనమైనది, అనగా తెల్ల కలువ పువ్వు దర్శనమైనది. దీని అర్థం ఏమిటో తెలుసా అండి? ఇంకెందుకు నేను చెప్పేస్తాను కానండి, పెద్ద అల్లరెందుకు. కానీ ఏదో పెద్ద నేను పండితుల్లా మిమ్మల్ని ప్రశ్న లేను. యథార్థమునకు ఆయన దేని గురించి చెప్తున్నారంటే, కటిక చీకటితో పోల్చబడినటువంటి వస్తువు అమ్మవారి యొక్క కబరీబంధము. కబరీబంధం అంటే అమ్మవారి జుట్టు ముడి. నేను పొద్దున్న సుప్రభాతంలో మీతో ఓ మాట చెప్పాను. అమ్మవారి గురించి ఎప్పుడు చెప్పినా పరమశివుడి గురించి నవ యవ్వనాభ్యాం అంటాం. మంచి యవ్వనంలో ఉన్నారంటాం. ఏమంటే మాకన్నా ఎప్పుడో కొన్ని యుగాల ముందు పుట్టారు కదా, మరి వాళ్ళకి ముసలాళ్ళు అయిపోరా, వాళ్ళ జుట్టు తెల్లపడదా అండి అంటే, కాలమునకు మీరు వశులవుతారు, కాలము వారి చేతిలో ఉంటుంది. అందుకని వాళ్ళు యవ్వనంలో ఉన్నారని గుర్తు. అది యవ్వనం అంటే వాళ్ళు కాలమునకు లొంగరు. మీరు నేను కాలమునకు లొంగిపోతాం. ఇంకో 30 ఏళ్ళు పోయిన తర్వాత కోటేశ్వరరావు గారు ఇదే వేదిక మీద ఉపన్యాసం చెప్పడానికి వచ్చారనుకోండి, ఈ సభలో ఉన్నటువంటి ఎవరో ఆ పిల్లాడో ఎవరో ఇప్పుడు పెద్దవాడు అయిపోయి వచ్చి నా చెయ్యట్టుకుని వేదిక ఎక్కించవలసి ఉండవచ్చు బహుశా కదా. అప్పుడు కూడా ఇంత దారుఢ్యం ఉంటుంది ఏంటి? టక ఎక్కేస్తానా పంచకుచ్చిళ్ళు పట్టుకుని? ఎక్కలేను. కొంచెం మోకాలు నొప్పులు రావచ్చు, వస్తాయేమో, ఆశ్చర్యం లేదు. శరీరం శిథిలం అవుతుంటుంది కాబట్టి మరి పార్వతీ పరమేశ్వరులు జుట్టు తెల్లబడి నీరసపడరా? పడరు. ఎందుకు పడరు? వాళ్ళు కాలమునకు లొంగరు. కాలమునకు లొంగనటువంటి అమ్మ యొక్క జుట్టు కూడా తెల్లబడదు. ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. అది చీకటి. మరి అంత నల్లగా ఉందండి. సరే, ఎవరు చూశారు? మీకు నేను ఇక్కడ ఒక రహస్యం చెప్పాలి. మీరు ఒక మూర్తిని తయారు చేసినప్పుడు అమ్మవారి మూర్తిని, అమ్మవారి జుట్టు ఇలా వెనక విరబోసుకుని ఉన్నట్టు చెక్కారనుకోండి, ఖచ్చితముగా తెలిసో తెలియకో దాని యందు దోషము జరిగినదని గుర్తు. వేరొకసారి అలా కాకుండా మనం జాగ్రత్త పడాలి. స్త్రీ ఏ కారణము చేత కూడా జుట్టుని ఇలా విరబోసుకుని అసలు కొంచెం ఎక్కువసేపు ఉండడానికి కూడా వీల్లేదు. అందుకే మన పెద్దవాళ్ళు పూర్వం ఒక ఆచారం పెట్టారు. వెంటనే పొడి బట్టతో తుడిచేసుకుని ఇలాగా పెట్టుకుంటారు. ఏంటంటారండి దాన్ని? ఆ పిడ పెట్టుకున్నారని చెప్పేసి పెట్టేసుకుంటారు. ఎందుకు అలా పెట్టుకోవడం తెలుసా అండి? మొగాళ్ళు అయితే అలా విడవ ఏం పెట్టుకోరు. ఎందుకని అంటే స్త్రీకి ఒక నిషిద్ధం ఉంది. జుట్టు విరబోసుకుని ఉంటే చాలా తొందరగా అమంగళ దేవతలు వాళ్ళలోకి ప్రవేశిస్తారు. చాలా తొందరగా. మీరు రామాయణం విన్నారు కదా, అందులో దితి అంత కష్టపడింది ఇంద్రుణ్ణి చంపే కొడుకు కోసం. ఒక్కరోజు జుట్టు విరబోసుకుని చివర ముడి వేసుకోకుండా గడప మీద తల పెట్టుకు పడుకుంది. ఇంద్రుడు లోపలికి వెళ్ళిపోయి చంపేశాడు పిల్లల్ని. కాబట్టి అమంగళం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంటికి విరబోసుకున్న స్త్రీ జుట్టులోంచి వస్తుంది. అసలు విరబోసుకున్న జుట్టుతో స్త్రీ కనపడరాదు. అందుకే తలంబ్రాలు పోసుకున్నప్పుడు మంత్రం చెప్తారు, నీవు ఎన్నడూ జుట్టు విరబోసుకొని గుండెల మీద 2 చేతులతో బాదుకుంటూ నాకు కనపడకుండువుగాక, దేవతలు నిన్ను అట్లు అనుగ్రహించెదరుగాక అంటాడు పెళ్లి కొడుకు. ఎందుకనంటే
ఏదో శోకం కలిగితేనే స్త్రీ అలా ఉండాలి, లేకపోతే ఉండకూడదు. మీరు ఇవాళ సువాసిని పూజల్లో మీరు పూజలు చేస్తున్నప్పుడు నేను అందరి దగ్గరికి వచ్చి జటాబంధనం పెట్టారా, జటాబంధనం పెట్టారా, జటాబంధనం పెట్టారా అని మొన్న ఉపన్యాసం చెప్తూ అయ్యో జటాబంధనం మర్చిపోయాం గోపాలకృష్ణ గారు జటాబంధనాలు తెప్పించండి అని ఎందుకన్నాను. జటాబంధనం అంటే తాడు పెట్టన్నా కట్టాలి. ఇప్పుడు తాళ్ళు దొరకట్లేదు కాబట్టి అన్ని ఫ్యాన్సీ షాపులు తిరిగి ఓ బ్యాండ్స్ పట్టుకొచ్చి ఆ బ్యాండ్ పెట్టాం. అంటే ఏమిటి, విరబోసుకొని జుట్టయి ఉంటుంది. అసలు యథార్థమునకు కబరీబంధమై ఉంటుంది. కబరీబంధం అంటే ముడి వేసేసుకుంటారు. ముడి వేసేసుకుని దానికి సిగలో పువ్వులు తురిమేసుకుంటారు. సిగలో పువ్వులు తురిమేసుకున్న తర్వాత కిరీటం పెట్టేసుకుంటుంది అమ్మవారు. ఇప్పుడు మీరు అమ్మవారికి సంబంధించినటువంటి పాదముల దగ్గర నుంచి శిరస్సు వరకు ఏదైనా దర్శనం చేశానని చెప్పండి, నేను నమ్ముతాను. కబరీబంధ దర్శనం చేశానని చెప్పండి, నేను నమ్మను. ఎందుకనో తెలుసా అంటే కరచరణాదులతో ఉన్న మూర్తి వెనక్కి వెళ్ళి పూజ లేదు, దర్శనం లేదు. శివలింగం అనుకోండి, మీరు వెనక్కెళ్ళి పూజ చేసినా పక్కకెళ్ళి పూజ చేసినా ముందుకెళ్ళి పూజ చేసినా నేను వెనక్కెళ్ళి చూసినప్పుడు శివలింగం మీద ఎర్రమచ్చ ఉందండి అంటే ఠీకే ఒప్పుకుంటాం. కానీ నేను అమ్మవారి వెనక్కెళ్ళి కబరీబంధం చూసి వచ్చానన్నారు అనుకోండి, నోరు మొయ్యి అంటారు. నువ్వు ఎందుకు వెళ్ళావు అమ్మవారి వెనకాలకి, నీకేం పని, నువ్వు వెళ్ళవు. ఒకవేళ వెళ్ళినా నీకు కబరీబంధం కనపడదు. ఎందుకు కనపడదో తెలుసా అండి, కబరీబంధం వేసుకున్న అమ్మవారు దాని మీద చంపక శోక పున్నాగ సౌగంధిక లసత్కచ అనేకమైనటువంటి పువ్వులు అలంకారం అయిపోయి కిరీటం పెట్టేసి ఉంటుంది. మీకు ఎలా కనపడుతుంది కబరీబంధం, అసలు ఆ జుట్టు కనపడదు. అందుకే ఈ రహస్యం శంకరాచార్యులు వారు చెప్పారు. మరి ఎలా చూస్తారు అమ్మవారి జుట్టుని మీరు, కేవలము ఇక్కడ ధ్యానమునందు చూడవలెను అంతే. ధ్యానమునందు చూడాలంటే ఆ జుట్టు ఎలా ఉంటుందో మీకు తెలియాలి కదా. అందుకని శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో చెప్పారు, ధునోతుధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం ఘన స్నిగ్ధ శ్లక్షణం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో అని తది వసంతస్మిన్ మన్యే వలమధన వాటీ విటపినాం అంటారు. ఆ జుట్టు, అమ్మవారి జుట్టు చూస్తే ఎలా ఉంటుందంటే నల్ల కలువల తండ ఉందనుకోండి, అంటే నల్ల కలువల పూలు మీరు ఎంత దూరం చూశారో అంత దూరం పూసేసి ఉన్నాయనుకోండి, ఎంత నల్లగా ఉంటుందో అమ్మవారి జుట్టు అంత నల్లగా ఉంటుంది, మెరిసిపోతుంటుంది, సువాసన వస్తుంటుంది. ఆ జుట్టుకి నూనె రాయకుండా సువాసన వస్తుంది. ఆ సువాసన ప్రపంచంలో ఏ పువ్వుకి లేదు. అందుకని దేవలోకంలో పూసిన పారిజాత పుష్పాలు అనుకుంటాయిట, అలాంటి సువాసన ఎక్కడా లేదు. ఆ సువాసన చూద్దాం, అమ్మవారు మనని తల్లో పెట్టుకుంటే బాగుండని చెప్పి కలలకంటాయిట పారిజాత పుష్పాలు. అది అమ్మవారి యొక్క కేశపాశానికి ఉన్న గొప్పతనం. ఆ నల్లటి జుట్టుని మీరు ధ్యానం చేస్తున్నప్పుడు ఒక్కటి చెయ్యగలరు. మీకు ఇవాళ నేను ఒక పెద్ద రహస్యాన్ని ఆవిష్కరించేస్తున్నాను. మీరు ఒక కొడుకుగా అమ్మవారి దగ్గర నిలబడ్డప్పుడు అమ్మవారి కేశపాశాన్ని విప్పి నల్లగా మెరిసిపోతూ సువాసనలు గుబాళిస్తున్న అమ్మవారి కేశపాశం ఇలా కిందకి వేలాడితే ఒక్క క్షణం అమ్మ స్నానం చెయ్యగానే మీరు ఉపచారం చేస్తున్నారనుకుని జాగ్రత్తగా కింద సాంబ్రాణి పెడితే సాంబ్రాణి పొగలు జుట్టులోకి వెళ్ళిన తర్వాత అమ్మ జుట్టు ఆరిపోయింది అని మీరు అమ్మవారి జుట్టుని జాగ్రత్తగా తిప్పి కొప్పు వేసి అందులో సూర్యమణి చంద్రమణి పెట్టి అమ్మ కొప్పులో మల్లె పువ్వులు జాజి పువ్వులు కనకాంబరాలు సంపంగలు పెట్టి నల్లటి కబరీబంధం, సూర్యబింబం చంద్రబింబం, దాని మీద తెల్లటి పూలు ఎర్రటి పూలు పచ్చటి సంపంగి పూలు ఇవన్నీ మీరు దర్శనం చేసి ఆ ముడి గట్టిగా వేశాను, గట్టిగానే ఉందని ఒక్కసారి ఇలా కదిపి చూసి ఆ ముడి చాలా గట్టిగానే వేశాననుకుని మీరు ముందుకొచ్చి అమ్మవారికి కిరీటం పెట్టారనుకోండి, ఇప్పుడు మాత్రమే మీకు కబరీబంధ దర్శనం. మీరు అంగీకరిస్తారండి నాతో? అభిషేకం చేస్తే కనపడదు, మీరు పుష్పార్చన చేస్తే కనపడదు, మీకు ధ్యానంలో కనపడుతుంది. ఎందుకు కనపడాలి? నల్లటి వస్తువుని పోగొట్టదు ప్రపంచంలో. తెల్లటి వస్తువు నల్లటి వస్తువు మీద పడితే ఈ తెలుపు కనపడుతుంది, నలుపు కనపడుతుంది స్పష్టంగా. అంతేకాని నల్లబట్ట మీద నల్లబట్ట పారేశారనుకోండి, మీరు అక్కడ రెండున్నాయో ఒకటున్నాయో చెప్పడం కష్టం, కలిసిపోతాయి. మరి నల్లటి జుట్టు నల్లటి అజ్ఞానాన్ని ఎలా పోగొడుతుంది? దానికి జవాబు హేతువులకు దొరికేది కాదు, నువ్వు ధ్యానం చేయి, నీకు తెలుస్తుంది. అంతే, అంతవరకే. దానికి ఇంకా వాక్కుల చేత జవాబు లేదు ప్రపంచంలో. అమ్మవారి యొక్క కేశపాశాన్ని పరమ జాగ్రత్తగా
నీ బుద్ధి యందు వైక్లభ్యము రాకుండా నువ్వు ధ్యానమునందు దర్శనం చేయడం మొదలుపెట్టు, నీ అజ్ఞాన తిమిరములు ఎగిరిపోతాయి. అందుకే ధుమోతుద్వాంతం అని మొదలైంది శంకరాచార్యులు వారి శ్లోకం. మా అజ్ఞానపు చీకట్లు ఎగిరిపోతున్నాయమ్మా నీ జుట్టును చూస్తే అన్నారు.